వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. 2 పట్టు శారీస్ తోటి అక్క చెల్లెలకి ఇద్దరికి కూడా లెహంగాస్ అయితే స్టిచ్చింగ్ చేయమని మనకు బెంగళూరు నుంచి ఆర్డర్ అయితే వచ్చిందండి. నేను ఇది కంప్లీట్ చేసి పంపించడం కూడా జరిగింది. నేను అసలు ఎలా స్టిచ్చింగ్ చేశాను, కస్టమర్ ఎలా స్టిచ్చింగ్ చేయమన్నారు, శారీస్లో బ్లౌజ్ పీస్ కాకుండా సపరేట్గా తీసుకొని వర్క్ అయితే వేయించుకున్నారండి. దీనివల్ల ఏంటంటే డ్రెస్కి కూడా చాలా అంటే చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చేసిందనమాట. అసలు లుక్ ఎలా ఉంది, ఎలా స్టిచ్చింగ్ చేశాను, ఎంత క్లాత్ తీసుకున్నాను, ఈ పూర్తి డీటెయిల్స్ కూడా నేను వీడియోలో ఫుల్ లెంత్ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది. చూస్తున్నారు కదా, ఈ 2 శారీస్ కూడా మనకు బెంగళూరు నుంచి కస్టమర్ అయితే పంపించారండి. వాళ్ళ పిల్లల కోసం పట్టు లెహంగా అలాగే పెప్లం టాప్ 2 కూడా స్టిచ్చింగ్ చేయమన్నారనమాట. నాకు ఈ శారీస్ పంపించినప్పుడు కస్టమర్ వచ్చేసి శారీలో బ్లౌజెస్ ఏమాత్రం బాలేవు, కొంచెం డిఫరెంట్గా చూస్ చేసుకుందాం అనేసి ప్లెయిన్గా తీసుకొని రా మెటీరియల్ తీసుకొని వర్క్ అయితే చేయించుకున్నారు. చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే సరిగా లేదండి. రెండిటికి కూడా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్లో క్లాత్ తీసుకొని నా దగ్గరే వర్క్ అయితే వేయించుకున్నారు. నా దగ్గర అంటే నేను సపరేట్గా ఇచ్చి చేయించానండి. బడ్జెట్లోనే చేయించాను. ఆ డిజైన్స్ కానీ ప్రైజెస్ కానీ కస్టమర్కు నచ్చాకే నేను ఓకే చెప్పడం జరిగింది. శారీస్కి 2 శారీస్కి కూడా నేను అటు ఇటు బ్లౌజ్ పళ్ళు పార్ట్ అలాగే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసేసి మిడిల్ పార్ట్ మాత్రమే లెహెంగాస్కి యూజ్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ వేయించిన బ్లౌజెస్ అండి. డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయి. డిజైన్స్ అయితే చాలా సింపుల్గానే డిజైన్ చేసుకున్నారండి. చాలా యూనిక్గా ఉన్నాయి. అలాగే ట్రెడిషనల్ లుక్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్గా అయితే మనకి వర్క్ అయితే వేసి పంపించేశారనమాట. పెద్ద పాపకేమో ఈ బ్లౌజ్ నేను ఇప్పుడు చూపిస్తున్న బ్లౌజ్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేశాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి అంబ్రెల్లా డిజైన్స్ అండి, చాలా ట్రెండింగ్ అయ్యాయి ఈ మధ్య. అలాగే చిన్న పాపకు వచ్చేసి ఇలా పికాక్స్ తోటి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా హైలైట్ చేశారు. చాలా లుక్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్కి వచ్చేసి సింగిల్ లైన్ తోటి పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయమన్నారు. అందుకే ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా డిజైన్ చేశారనమాట. ఈ డిజైన్స్ రెండిటికి కూడా నా దగ్గర 1500 లోపే కాస్ట్ అయితే పడిందనమాట. నాకు ఎంబ్రాయిడరీ వర్క్ చేయించేలోపు నేను శారీస్ని కటింగ్ చేసేసి ఇలా లెహెంగాస్గా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఐరన్ ఒక్కటే మిగిలి ఉంది, ఫినిషింగ్ అయితే ఐరన్ చేసేసి ఫినిషింగ్ స్టిచ్చెస్ అనేది వేయాలి. ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల కస్టమర్ ఎప్పుడు అడిగినా కూడా మనము ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉంది. అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అవుట్పుట్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. పట్టు శారీస్ తోటి ఐరన్ ప్లీట్స్ పెట్టగానే ఆ షైనింగ్ కానివ్వండి, ఆ లుక్ కానివ్వండి అంతా మారిపోతుంది. ఒక హెవీ లుక్ అనేది వస్తుందన్నమాట. ఒక ట్రెడిషనల్ లుక్లో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఐరన్ ప్లేట్స్ మీ పిల్లలకి. చూస్తున్నారు కదా, ఎంత తెప్పినా కూడా ఐరన్ ప్లేట్స్ అనేది చెక్కు చెదరవు అనమాట వన్స్ ఐరన్ ప్లేట్స్ పెట్టాము అని అంటే. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్దేమో పెద్ద పాపదండి. ఫుల్ లెంత్లో నేను శారీ ఏమాత్రం కూడా కటింగ్ అయితే చేయలేదు. జస్ట్ బ్లౌజ్ పీసు, పళ్ళు పాటు అలాగే కట్టు చెరుగు అంటారు కదా, కట్టు చెరుగు దగ్గర ప్లెయిన్గా ఇచ్చారండి. అది కూడా 1 మీటర్ వరకు తీసేసాను అనమాట. అంతవరకు తీసేసి మొత్తం కూడా ఐరన్ ప్లేట్స్ పెట్టేసి
పెట్టాను. అందుకే అంత గేర కానీ కింద లెంత్ కానీ చాలా రావడం వల్ల ఏంటంటే పిల్లలకి ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా క్లాత్ని అనేది మనం డిస్టర్బెన్స్ చేయకూడదు. కటింగ్ చేసేసి చాలకుండా స్టిచ్చింగ్ అయితే చేయకూడదు అనమాట. ఇంకా డిజైన్ విషయానికి వస్తే డిజైన్ మాత్రం కస్టమర్ చూస్ చేసుకున్న విధంగానే నేనైతే ఎంబ్రాయిడరీ చేయించాను. అలాగే స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈలోపు నాకు ఇంకొక శారీ కూడా పంపించారండి. శారీకి నార్మల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమన్నారు. జస్ట్ పైపింగ్ వేసేసి నేను థ్రెడ్స్ ఇచ్చాను. అలాగే హ్యాండ్స్కి శారీలో క్లాత్ తీసుకొని ఇలా మిడిల్లో పఫ్ లాగా ఇచ్చేసి ఐరన్ చేశాను అనమాట. అందుకే అది పెద్దగా పఫ్ లేదు, జస్ట్ ప్రిల్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు వర్క్ గురించి డీటెయిలింగ్గా వెళ్తే ఈ 2 బ్లౌజెస్కి కూడా వర్క్ అనేది డిఫరెంట్గా వచ్చిందండి. ఎక్కడ కూడా బార్డర్స్ కానీ నాకు శారీలో డిజైనే కావాలి అని ఏమీ ఉండదండి. ఎందుకంటే ప్లెయిన్ మనం రా మెటీరియల్ తీసుకొని డిజైన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ లెహెంగాకే కాకుండా వేరే లెహెంగాస్కి కూడా మనము చూజ్ చేసుకొని బ్లౌజెస్ అనేది యూజ్ చేసుకునే విధంగా కస్టమర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఫినిషింగ్ చూసారా, కటింగ్ స్టిచ్చింగ్ చేయడంలో నేను ఎక్కడా కూడా కటింగ్ అనేది ఎలా పడితే అలా చేయకుండా చాలా నీట్ ఫినిషింగ్ తోటి కస్టమర్కి అయితే స్టిచ్చింగ్ చేసి అయితే ఇచ్చాను. మీరు చూస్తున్నారా అని అంటే చాలా క్లియర్గా కానీ కట్ వర్క్ కానీ హ్యాండ్స్ దగ్గర కానీ ఈ హ్యాండ్స్ ఇలా అంబ్రెల్లా కటింగ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి అగరబత్తి తీసుకొని చాలాసేపు పట్టిద్దండి. ఒక్కొక్క హ్యాండ్కి సుమారుగా 1 అవర్ పట్టిద్ది. చాలా టైం తీసుకొని అంచుల దగ్గర చాలా డీప్కి వెళ్ళకుండా కరెక్ట్ షేప్ వచ్చే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. అగరబత్తితోటి చేసుకోవాలండి. అగరబత్తితోటి చేసుకుంటేనే మనకు అలా వస్తుంది. ఈ మధ్య మిషన్లు కూడా వచ్చాయండి. ఫ్యూచర్లో కావాలి అనుకుంటే మనం కూడా తీసుకుందాము. నేను అగరబత్తితోటి ట్రై చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా నీట్గా వచ్చింది. ఎక్కడ కూడా రెడ్ కలర్ పోగు అనేది తెగలేదన్నమాట. అలా తెగనప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు సెకండ్ వన్ కూడా అంతే అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడు పీకాక్ డిజైన్స్ తోటి హైలైట్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా ఒక్క లైన్ తోటే ఇచ్చారనమాట. శారీలో కలర్స్ యూజ్ చేసిన సేమ్ బ్లౌజెస్ని వేరే లెహంగాస్కి కూడా యూజ్ చేసుకునే విధంగా డిజైన్ అయితే చేసుకున్నారనమాట. బ్లౌజెస్ అయితే ఎలా ఉన్నాయి ఏంటి, డిజైన్స్ నచ్చాయా లేదా, ప్రైస్ మనకి అందుబాటులోనే ఉందా లేదా అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. కాబట్టి మీకు ఒకవేళ కావాలి ఇలా ఇటువంటి డ్రెస్సెస్ మీరు మీ పిల్లలకి స్టిచ్చింగ్ చేయించుకోవాలి అని అంటే తప్పకుండా మన పేజ్ని విజిట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ నేమ్ వచ్చేసి స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ అండి. సేమ్ ఐడి ఉంటుంది. ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేశారు అని అంటే తప్పకుండా నేను మెసేజెస్కి రిప్లై ఇస్తాను. తప్పకుండా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మీరు కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. నేను ఈ లెహెంగాస్కి తీసుకున్న కాస్ట్ వచ్చేసి 2 డ్రెస్సెస్ కూడా 2000 లోపే తీసుకున్నానండి. 2000 లోపే కదండి, 1500 లోపే తీసేసుకున్నాను. అంత తక్కువ తీసుకున్నాను. బయట బొటెక్యూలలో సేమ్ ఇదే ప్రిల్స్ పెట్టి ఐరన్ చేసిస్తే ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి 1500 వరకు ఛార్జ్ చేస్తున్నారండి. అది కూడా ఎలా, ఏజెస్ని బట్టి కాస్ట్ తీసేసుకుంటున్నారు. నేను అలా కాదండి. మన దగ్గర మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది, ఒకటే డిజైన్ ఉంటుంది. అందరికీ కూడా ఒకే విధంగా నేను ఐరన్ ప్లేట్స్ అనేది చేసిస్తాను. మన దగ్గర నుంచి వెళ్ళాక 2-3 వాషెస్ వరకు కూడా ఇవన్నీ పోవండి. అంత నమ్మకంగా ఐరన్ అయితే పర్ఫెక్ట్గా చేసిస్తాను. ఇది వచ్చేసి ఎక్స్ట్రా బ్లౌజ్ అనమాట. జస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకొని ఇలా వర్క్ అయితే చేయించుకున్నారు. సింపుల్గా హ్యాండ్స్ దగ్గర అలాగే బాడీ పార్ట్కి ఇలా స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నారనమాట. మీకు కూడా ఇటువంటి డిజైన్స్ కావాలనుకుంటే తప్పకుండా మన పేజ్ని విజిట్ చేయండి. చాలా తక్కువ ప్రైస్లోనే అవుతుంది. మీకు కనుక ప్రైజెస్ డిజైన్స్ నచ్చినట్టయితే మీకు ఏది నచ్చింది, ప్రైజెస్ ఓకేనా, ప్రతిదీ కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. తప్పకుండా పేజ్ని కూడా విజిట్ చేసి మీకు కావాల్సిన డిజైన్స్, అలాగే నేను డ్రెస్సెస్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, మీ దగ్గరికి రెడీ టు వేర్ లాగా కూడా నేను పంపిస్తానండి. శారీస్ని మీకు ఎలా కావాలంటే అలా స్టిచ్చింగ్ చేస్తాను.